హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి 777. మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాను, అలాగే ముందు రోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు, అలాగే ఇంకా దేవుడికి సంబంధించిన అన్ని ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను, ఆయన డెకరేషన్ కోసం నేను ముందు రోజు ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అదైతే వీడియోలు అయితే అన్ని అప్లోడ్ అయితే చేశానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి అయినా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఏ వీడియోలు కావాలన్నా కానీ నేను ఆ వీడియోలను అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. మీకు నచ్చిన వీడియోలను కూడా మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. నేను ఆ వీడియోని కూడా చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. తప్పకుండా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాంటి వీడియోలు ఏవి మీకు బ్యూటీ టిప్స్ ఇవి కావాలి, లేకపోతే పూజలకు సంబంధించిన ఇంకా వేరే వేరే పూజలు ఏ దేవుడికి ఎలా పూజ చేసుకోవాలనేది దాని గురించి కూడా నేను వివరిస్తానండి. అవి కూడా మీకు ఒకవేళ సందేహాలు డౌట్లు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. వాటిని కూడా నేను వివరంగా అయితే వివరిస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆ రోజు మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగే నేను 4:30 అంటే 4:30 కూడా కాలేదండి, 5:15కు ఏమో లేచాను. ఎక్కువ మరీ తొందరగా అన్నట్టయితే ఏమీ లేవలేదు. ముందు రోజే నేను ఆ డెకరేషన్ సంబంధించిన కలశంకి ఎలా చేసుకోవాలి అవన్నీ అయితే చేసి పెట్టుకున్నాను నైటే. అందుకని కొంచెం లేట్గా లేసాను. ఆ రోజు ముహూర్తం కూడా మనకి దేవుణ్ణి నిలబెట్టుకునే ముహూర్తాన్ని కూడా మనకు 11:25 తర్వాత ఉంది కదా, అందుకు కొంచెం నిదానంగానే చేసుకున్నాను. నిత్య దీపారాధన అంటే ఇలాగ చేసుకుంటూనే ఉంటాను. ఆ రోజు గణపతి కొంచెం లేట్గా ఉందని చెప్పేసి అయితే నేను ఇక కొంచెం లేట్గానే లేసాను. ఆ తర్వాత ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా చేసుకున్నాను. ఆ తర్వాత నైవేద్యాలన్నీ రెడీ చేశానండి. నైవేద్యాలు నేను ఎలా చేసుకున్నాను, ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అయితే మన ప్రీవియస్ వీడియోలో అయితే ఉన్నదండి, ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అది ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి. ఇప్పుడైతే దేవుడి దగ్గర మేము కంకణాలు కట్టుకొని దేవునికి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక దేవుడి దగ్గర కూర్చొని కథ చదువుతానండి. నేను ఆచమనం అదంతా చేసుకున్న తర్వాత గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఆ రోజు కథ ఉంటుంది కదా మనకి, వినాయకుని కథ, అదైతే వ్రతకథ ఉంటుందండి. అదైతే నేను ఫోన్లో చూసుకుంటూనే చదువుతూ ఉంటానండి. అది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం పూజ అయితే లేటే అయ్యింది. పత్రి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇలా పంచముఖ హారతి అండి, నైవేద్యం పెట్టేటప్పుడు నేను పంచముఖ హారతి అయితే ఇచ్చాను. స్పెషల్గా ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఈ పంచముఖ హారతి అయితే తీసి ఇస్తూ ఉంటాను. మా వారు కూడా ఇచ్చిండండి హారతి అయితే. అది నేను వీడియోలో పెట్టాను, అంతగా గుర్తుకైతే రావట్లేదు, కానీ ఆయన కూడా ఇచ్చిండు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను. ఆ తర్వాత ఇక దేవుడికి నైవేద్యాలన్నీ చూపించి కొబ్బరికాయ కొట్టి ఆచమనం చేసుకున్న తర్వాత మనము ఇదైతే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నేను కథ అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే నైవేద్యం మామూలుగా మనము ఆయన సంకల్పం అదంతా చెప్పుకునేటప్పుడు అవన్నీ చెప్పుకున్న తర్వాత ఆయనకి అష్టోత్తరము అలాగే పత్రి పూజ ఉంటుంది కదా, ఆ పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా అయితే అన్నీ నేను ఏమేమైతే చేశానో అవన్నీ తీసుకొచ్చుకొని అయితే అక్కడైతే పెట్టుకున్నానండి. అవన్నీ మా పాపే అరేంజ్ చేసింది. నేను మామూలుగా అయితే చిన్న చిన్న కప్పులలో పెడుతూ ఉంటాను. సరే ఈసారి కొత్తగా పెడదామని చెప్పేసి రెగ్యులర్గా అట్లనే పెడుతూ ఉంటానండి. గత 10 years నుంచి అలానే పెడుతూ ఉంటాను. ఈసారి కొత్తగా పెడదాంలే, కొంచెం స్పేస్ కూడా ఉంది కదా కింద అని చెప్పేసి. నాకు ఆ ఇంట్లో స్పేస్ అయితే ఉండకపోతుండే, ఫస్ట్ ఉన్న ఇంట్లో ఉండకపోతుండే, ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న ఇంట్లో కూడా లేదండి. ఈ ఇంట్లో అయితే కొంచెం అయితే అంటే పెట్టుకోవడానికైతే స్పేస్ ఉంది, కానీ దేవుని నిలబెట్టుకోవడానికి కన్వీనియంట్గా అయితే ఏది లేదు. అందుకని అక్కడ పెట్టాను. ఆ ముందు అయితే కొంచెం అయితే స్పేస్ ఉందండి, అది అందులో మొత్తము నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అయితే పెట్టాను. దేవుడికి నైవేద్యాలుగా చెప్పాను కదండి, కుడుములు అలాగే ఉండ్రాళ్ళ పాయసం చేశాను. ఉండ్రాళ్ళు అంటే మనకి ఆవిరుడు కుడుములు ఉంటాయి కదా, అవి కూడా చేశానండి. అలాగే స్వీట్ కుడుములు, మోదకులు, అలాగే కజ్జికాయలు కూడా అవి అన్నీ చేసి అయితే దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టాను. అవన్నీ నా చేతితోటే చేస్తానని ఏ ఒక్కటి నేను కొనుక్కొచ్చి అయితే పెట్టాను. ఒక లడ్డు ఒకటి మాత్రం మా ఆయన తీసుకొస్తూ ఉంటారు, అదొక్కటి మాత్రం పెడుతూ ఉంటాం అంతే. ఏవైనా సరే నేను ఇంట్లో నుండే చేస్తాను. బాగుంటాయండి, టేస్ట్ కూడా మరి అంత టేస్ట్ లేకుండా అయితే ఏముండవు, అన్నీ చాలా బాగుంటాయి. వచ్చిన వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, మళ్ళీ పెట్టించుకొని. అంత బాగా అయితే చేస్తూ ఉంటాను. అంతవరకు అయితే చేయగలిగేంతవరకు అయితే నాకు అందరిని మెప్పించేంత వరకు అయితే చేయగలుగుతానండి. దేవునికి ప్రసాదాలు అంటే అంత బాగా వస్తాయి ఏమో తెలియదు, ఆ దేవుడికి ప్రసాదం చేసినప్పుడు మాత్రం అంత టేస్టీగా వస్తాయండి అన్నీ. నేను అందులో టేస్ట్ ఏవి చూడకుండానే చేస్తుంటాను, కానీ అన్నీ అంత చక్కగా వస్తాయి. కాకపోతే నేను వేసుకునేటప్పుడు ఆ మెజర్మెంట్ అదంతా చూసుకొని వేస్తూ ఉంటాను అనమాట. అందుకే అంత కరెక్ట్గా వచ్చి టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదండి, అవన్నీ చేసినాను. దేవుడికి ఉండ్రాళ్ళ పాయసము, పాల తాలికలు, అలాగే కుడుములు, మోదకులు,
పులిహోర, లెమన్ రైసు, చెన్న ఉడకబెట్టి మళ్ళీ కొబ్బరి వేసి నేను పోపు చేస్తూ ఉంటాను, పచ్చి కొబ్బరి. మళ్ళీ దద్దోజనం అవన్నీ చేశానండి. అవన్నీ చేసిన తర్వాత ఇక పూజ కోసం కూర్చొని కంకణాలు కట్టుకున్నాము, దేవుని దీపారాధన అయిపోయింది. అలాగే ఈ కథ వింటున్నారండి మా పిల్లలంతా. ఇంకా వాళ్ళు ఒక రకంగా దీనంగా పెట్టుకొని కూర్చొని ఉంటారు, నీ కథ అయిపోయి చదివేంత వరకు. కానీ ఆ కథ ఏం అయిపోదు, ఎక్కువసేపు పడుతూ ఉంటుంది. అయ్యో దేవుడిది అట్లా కథ చదువుతూ అంతసేపు అంటున్నావా అని మాత్రం అనుకోవద్దు. ఆ టైంకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చేస్తూనే ఉంటాం కదా, వాళ్ళేమో చెయ్యరు, సైలెంట్గా కూర్చోవాలంటేనే అంత దీనంగా అయితే కూర్చున్నారు. అంటే దేవుడికి ఓం గన్ గన్ గణపతి అనుకుంటూ అయితే కూర్చొని ఏమేమో చేసుకుంటా ఉన్నారండి, పువ్వులు అవన్నీ తెంపుతా ఉన్నారు. ఇక ఇంకేం అనలేం కదా, మనం తప్పదు కదా, కూర్చున్నందుకే సంతోషపడాలి అంతే. ఇక వీళ్ళు అట్లా ఇట్లా నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటే ఇక అంతే. అక్కడ నుంచి లేచి సప్పుడు అంటే వాళ్ళ ప్లేస్ వాళ్ళ కూర్చొని మొబైల్ పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. అందుకని నేను గమ్మున ఉండిపోయినా, సరే ఎట్లన్నా కూర్చున్నారు కదా కూర్చొని అని చెప్పేసి కథ విన్నారు. విని మా కన్నయ్య ఉన్నాడు కదా, వాడైతే అన్ని క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటాడు, అది ఎట్లయింది ఇది ఎట్లయింది అని చెప్పేసి. వానికి చాలా డౌట్స్ ఉంటాయి. మా పాప అదంతా ఏం అడగదు. తను ఏంటంటే ఒకసారి సినిమానో లేకపోతే వీడియోనో ఏదైనా చూసిందనుకో, అవును ఆ రోజు అట్లా కదా అట్లా కదా అని చెప్పేస్తూ ఉంటుంది. ఈజీగా తను మూవ్ అవుతూ ఉంటుంది. కానీ మావాడు అలా కాదండి, తను డీటెయిల్గా చెప్పమని చెప్తూ ఉంటాడు. చెప్తాను, వానికి లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఈ ఇయర్ కూడా కొంచెం ఏమైనా డౌట్లు ఉంటే అడుగుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాను. ఎందుకంటే అవి కొంచెం మనకి ఆ పదాలు కూడా పలకనాడికి ఇదిగా ఉండవు కదా, అందుకు వాడు కొంచెం డౌట్ తోటి అడుగుతూ ఉంటాడు. నేను ఆ డౌట్ అయితే క్లియర్ అయితే చేస్తాను, నాకు వచ్చినంత వరకు. వస్తేనే చేస్తా, నాకు రాకుంటే అస్సలు చేయను. నాకు తెలియదని చెప్తాను, ఒకవేళ తెలుసుకొని చెప్తా, చెప్పాలంటే మాత్రం. తెలియకుండా అదో ఇదో అన్నట్టు మాత్రం నేనైతే చెప్పానండి. దేవుడి గురించి ఎప్పుడు నాకు తెలిసిందైతే చెప్తా, తెలియనిదైతే అసలు నాకు తెలియదని చెప్తాను. తెలుసుకొనన్నా చెప్పగలిగేదానికి ట్రై అయితే చేస్తాను మొత్తానికి. ఇలా అయితే నా పూజ కోసం అయితే అందరం కూర్చొని ఇంకా దేవుడి దగ్గర, ఇంకా మా వారికి కూడా ఒక్కొక్కటే ఫోన్లు వస్తున్నాయండి. అసలు ఆయనకి తీరుబాటు లేకుండా మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి. అసలు కనీసం తను పోయేసి వచ్చినా అయిపోతుండే. ఆ వర్కర్స్ కూడా పండగ రోజే వచ్చారంట. ఇక అదో పని అయిపోయింది ఆయనకు పాపం. అప్పుడే లేట్ అయిపోతుంది. అందులో వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వస్తున్నా అని చెప్పినా కానీ వాళ్ళు ఆగుతలేరండి. ఎప్పుడు వస్తావు అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా తనకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. ఇక నేను తొందరగా తొందరగా చదివేశానండి. అంత స్లోగా అయితే ఏం చదవలేదు. మామూలుగా చదివితే మాత్రం కనీసం అది 45 మినిట్స్ వరకు అయితే ఉంటూనే ఉంటుంది. మనం అన్ని దీపారాధన అలాగే ఆచమనం అవన్నీ చేసుకుంటూ నిదానంగా చదివితే మాత్రం అంత టైం అయితే పడుతూ ఉంటుంది. ఇంకా తప్పదు కదా అని తొందరగా అయితే కంప్లీట్ అయితే చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత తను దేవుని మొక్కుకొని అయితే వెళ్ళిపోయిండు. ఇక నాకు కనీసం ఫోటోలు తీస్తాను కూడా ఉండలేదండి. తను తొందరగా అర్జెంటుగా వెయిటింగ్ చేస్తున్నారని చెప్పి ఆ కథ చదివి ఇచ్చేయంగానే అయితే లక్షంతలు వేసుకొని అయితే టక్కుని వెళ్ళిపోయిండు. ఇంకా ఆ టైంలో ఇంకా మనం ఇంకేమంటామండి, ఇక వాళ్ళని పాపం వాళ్ళ పనులలో వాళ్ళు చేస్తేనే మనకు పూట గడిచేది. అలాంటప్పుడు మనము పండుగలు చేసుకుంటున్నాం, నువ్వు ఇంట్లో ఉండు అంటే మాత్రం కుదరదు కదా అని చెప్పి నేను ఇంక సరే వెళ్ళు అని చెప్పిన. తను వెళ్ళిండు. మళ్ళీ 4:30 తర్వాత వచ్చిండు. అప్పుడు తిన్నాడండి దేవుని ప్రసాదాలు. అప్పటి వరకు అయితే పాపం తనకు పనే ఉంది ఆ రోజు మొత్తము. కానీ ఇంకా మనం ఏం చేయలేము, ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు మనం అన్నిటికీ భరించుకుంటూ ముందుకైతే వెళ్తూనే ఉండాలి. ఇంకా తను ఫోన్ మాట్లాడేది సమాధానం చెప్పేసి అయితే కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత నా కథ అయితే ఇక ఎండింగ్కి అయితే వస్తుందండి. ఇక వాళ్ళు ఎప్పుడైపోతుందా అని చూస్తున్నారు కదా. దేవుడికి ఎప్పుడే కానీ చూడండి, ఏవి చేసుకున్నా కానీ మనం ఇష్టంతో చేసుకునేటివి ఎట్లా చేసినా కానీ అవి ఆ సక్సెస్ అయితే ఉంటుందండి. అందులో కష్టపడ్డ కొన్నిసార్లు ఒక్కొక్కసారి అంటే మన కష్టాన్ని ఫలితం దొరుకుతలేదని బాధపడాల్సిందే తప్ప, ఆ దేవుడు ఏమేమి చేయించుకోవాలనుకుంటుండో అవన్నీ అయితే చేయించుకుంటూనే ఉంటాడండి ప్రతి ఇయర్. ఆ టైంకి అన్నీ సమకూరుస్తాయండి. మరి అది ఎలా వస్తాయో తెలియదు. అంత ముందుకు మస్తు బాధలు పడుతూ ఉంటాం ఇంట్లో. అయినా కానీ ఆయన పండుగ వస్తుందంటే ఏదో రకంగా అయితే ఆయనకు సంబంధించిన ఏవి తెచ్చుకోవాలనుకుంటామో వాటికైతే డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి. అదొక్కటి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ వినాయకుడు అంటే ఆయన ప్రథమ పూజుడు అని అంటూ ఉంటాం కదా, ఆయనకు అంత ప్రిపరేషన్ అంత ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తారనేది అయితే నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఆయనకు అంత ఉంది, అందరి మీద అంత చల్లని చూపు ఉంది ఆయనకు అని అనిపిస్తూ ఉంటుంది. వినాయకుడికి ఏ మొక్కుకున్నా ఎమ్మట తీర్చేసుకోవాలంటండి. అది పెండింగ్ పెట్టుకున్నా లేకపోతే మర్చిపోయినా కానీ మనకి ఏమి మంచి జరగదంట. ఎస్పెషల్లీ వినాయక చవితికి ఏదో ఒకటి ఆటంకం అవుతూనే ఉంటుందంటండి. వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ తోటి అయితే నాకు చెప్పినారు. వాళ్ళకి అలానే అయ్యిందంట. కొన్ని రోజుల క్రితం అయితే మా ఫ్రెండే చెప్పిందండి. తను ఆవిరి కుడుములు ఉంటాయి కదా, అవి చేసి పెడతాను మొక్కుకుందంట. అవి ఎప్పుడు అయినా కానీ దానికి ఎందుకో వీలు పర్లేదంట. మోదకులు అవి ఇవి చేసేదంట, కానీ అవి అయితే ఎప్పుడు చేయకపోయేదంట. ఆ వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఆ రోజు తనకి ఏదో రకంగా ఏదో ఒక గొడవ అయ్యేదంట.
ఉండేదంట, లేకపోతే ఇంట్లో పిల్లలకు జ్వరాలు రావడం ఏదో ఇట్లా అవుతూనే ఉండేదంట అండి. తను ఎంత నిదానంగా చేసుకుందాం అనుకున్నా కానీ తృప్తి అనేది లేకపోతుండేనంట. తనకి ఒక 5 years వరకు అలానే బాధపడ్డదంట. ఆ తర్వాత నేను ఇలా ఎప్పుడు చేసినా కానీ నాకు ఎందుకు ఇలా దేవుడు ఇలా చేస్తున్నాడని చాలా బాధపడ్డదంట తను. అప్పుడు తనకి గుర్తొచ్చిందంట. ఏమో మరిగా తనకి కలలో వచ్చిందా ఏమొచ్చిందో తెలియదండి. తనకి ఏ రకంగానో ఒక రకంగా అయితే గుర్తొచ్చిందంట. నేను కుడుములు చేసి పెడతాను అన్నాను కదా, ఇప్పటి వరకు అయితే నేను అవి చేయలేదు. తను ఎక్కడో చూసిందంట అండి పెట్టడము. అవి కూడా నేను చేస్తాను లేదు స్వామి అని చెప్పి మొక్కుకుందంట. తను చేసి పెడతాను నైవేద్యంగా అని చెప్పి అది అనడం వరకే అనుకుంది, కానీ తర్వాత అయితే చేయలేదంట. కానీ వినాయక చవితి వచ్చిందంటే తనకి వినాయకుడు అంత ఇష్టము. అయినా కానీ తనకి అవి చేయకపోయేసరికి ఇంట్లో ప్రశాంతత అనేది లేదంట. అప్పుడు చాలా బాధపడింది. తర్వాత తనకు గుర్తొచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దేవుడికైతే కుడుములు చేసి పెట్టిందంట అండి. అప్పటి నుండి ఇప్పటి వరకు తనకి ఆ వినాయక చవితి పండగకి ఎప్పుడే కానీ మళ్ళీ అలాంటి గొడవలు కావడం, ఇంట్లో ప్రశాంతత లేకుండా పిల్లలకు జ్వరాలు రావడం అయితే జరగలేదంటండి. చూడు, దేవుడు కూడా మన మీద కోపగించుకుంటూ ఉంటాడు. అలాంటివి కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి అనడానికైతే ఉదాహరణ. కానీ కొందరు నమ్ముతారండి, కొందరు నమ్మరు. నమ్మే వాళ్ళకి అర్థమవుతుంది అదంటే ఏంటిదో అనేది. నేనైతే నమ్ముతూ ఉంటానండి అలాంటివి. మరీ అంత ఎక్కువైతే నమ్మను. కొన్ని అలాంటివి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం నమ్ముతూ ఉంటాను. దేవుడికి ఏదన్నా మొక్కుకుంటే మాత్రం మొక్కుకుంటే మాత్రం తప్పకుండా నేనైతే అవైతే చేసేసుకుంటాను. అదే నాకు భయం వేస్తుంటుంది. మా ఆయన అయితే ఎన్నో మొక్కుతాడండి. అసలు ఏ దేవుడికి అడిగినా కానీ ఏదో ఒకటి మొక్కుకొని వస్తూనే ఉంటాడు. మళ్ళీ అవి చేస్తానని చేయడండి. మళ్ళీ నేనే గుర్తుపెట్టుకొని చేపిస్తూ ఉండాలి. అందుకని నువ్వు మొక్కకు, దేవుణ్ణి ఏమీ లేదండి మొక్కుకునేది. ఇంకెందుకు ఎంతగానో మొక్కుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. దేవునికి మనసు ప్రశాంతంగా చేసుకునే దేవుడు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా చూడు స్వామి అని మొక్కుకుంటే సరిపోతుంది కదండి. ఇది చేపిస్తా, అది పెడతా, ఇది పెడతా అని మొక్కుకోవడం అవసరం ఏముంది చెప్పండి. మనకు మంచిగా ఉంటే మనకు బాగుంది, మనకు వెళ్ళాలనిపిస్తే తప్పకుండా వెళ్తాం మనం. మొక్కుకొని మర్చిపోయి అది గుర్తొచ్చినప్పుడు వెళ్ళడము, అంత ముందుకు అన్ని బాధలు అనుభవించడం. ఆ బాధలు వస్తాయా రావా తర్వాత ముచ్చట. అలాంటివి మొక్కుకొని మనకు అలా అనిపించినప్పుడు మళ్ళీ గుర్తొచ్చి అమ్మో నేను ఆ మొక్కుకున్నా నాకు ఇలా జరిగింది అని బాధపడడం కంటే మొక్కుకోవడం ఎందుకు, దేవుడిని చల్లగా చూడు కాపాడు నాయన మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఆయనకు ఒక దండం పెట్టుకొని ఆయన మనం ఏం చేయాలనుకుంటాం అవన్నీ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇవన్నీ బాధలు ఉండవు కదా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మా ఆయనకు అలా ఉండడు. తనకి చేసేది కంపల్సరీ దేవుడికి ఏదైతే అనుకుంటాడో అదైతే మొక్కుతాడండి. ఎవరి నమ్మకాలు వాళ్ళయండి. మా ఆయనకేమో అలా మొక్కుతూనే దేవుడు తీరుస్తాడేమో మన కష్టాలు అనుకుంటూ ఉంటాడు. ఆ కష్టాలన్నీ చూస్తూనే ఉంటాడు దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది ఇవ్వకూడదు అని నేను అనుకుంటూ ఉంటాను. మా ఇద్దరి మధ్యలో అదే తేడా. అంతే, ఏ కష్టం వచ్చినా బాధపడొద్దు, సుఖం వచ్చినా సంతోషపడొద్దు. మనం నడిచే దారుల్లో నిజాయితీగా నడిచే దారుల్లో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. అంటే ముళ్ళు రాళ్ళు తడుతూనే ఉంటాయి. వాటిని పక్కకు తప్పుకొని ముందుకు వెళ్ళడమే జీవితం అని అయితే నేనైతే గట్టిగా నమ్ముతాను. కాకపోతే అప్పుడప్పుడు అయితే చాలా వీక్ అవుతూ ఉంటాను. ఆ దేవుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంతేనండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎప్పుడు కోరుకునేది అదే. నేను మా పిల్లలకు మంచి భవిష్యత్తునైతే ఆ వినాయకుడు అయితే ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతతో అయితే పూజ అయితే అయిపోయిందండి. మా ఇంట్లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము. ఆ రోజు అది ఉంటుంది కదా, శమంతకం అని కథ ఉంటుంది కదండి, అదైతే చదువుకొని ఎత్తులైతే అక్షంతలు అయితే వేసుకున్నాము. ఓకేనండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.